వచ్చింది. 20-30 గజాలు 35 గజాల్లో 5-6 కొనుక్కోవడం, ముందంతా డ్రైనేజ్ వెళ్తా ఉంది, వాటర్ డ్రమ్ముల్లో ఉన్నాయి, పైన కప్పులు లేవు వాటికి. పాపం పెద్దవాళ్ళు ఉన్నారు, అంతా బట్టలు అన్ని ఇట్లా ఉన్నాయి, వాళ్ళు కదలలేని పరిస్థితి. చిన్న ప్లేట్లు కూడా అవి కడగలేనటువంటి లేవలేనటువంటి ఇవన్నీ నేను చూశాను. ఇవన్నీ నా కళ్ళకి ఎప్పుడు కూడా గుర్తుంది. నేను చెప్పగలుగుతున్నానంటే నేను చూశాను కాబట్టి, ఇళ్లలోకి వెళ్ళి చూశాను కాబట్టి తెలిసింది. నేను నా భార్య కూడా యాక్చువల్గా ఇప్పుడు తిరుగుతూ ఉంది, అన్ని ఇళ్లలోకి చూస్తూ ఉంది, తెలుసుకుంటున్నాం. తప్పకుండా ఇళ్లలో ఉండి అమ్మాయిలు ఏదైనా పనులు చేసుకునే వాళ్ళకి ఏదో ఒకటి చేయడానికి నా సొంత డబ్బులు పెట్టి కొన్ని స్కిల్స్ నేర్పించి, అవసరమైతే ఈ కుట్టు మిషన్లు ఇవ్వటం కానీ ఏదైనా కానీ నేను కొత్త చేస్తాను. అదేవిధంగా యూత్కి కానీ అందరికీ మీకు ఏదైతే చేయగలనో నా శాయశక్తుల, మీకు ఇంతకు ముందు మీ కమ్యూనిటీలో ఎవరంతా హెల్ప్ చేశారో నాకు తెలియదు, వాళ్ళందరికంటే కూడా నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను. అది మీరు చూస్తారు, అది మీకు ఇప్పుడు తెలియదు, చూస్తారు ఒక 2-3 ఇయర్స్లో. తప్పకుండా అంతా నేను ఏదో చేసేస్తానని కదా, కానీ బట్ ఎవరు చేయనంత అయితే చేస్తాను, అంతవరకైతే పక్క. కాబట్టి మీరు నా మీద నమ్మకం ఉంచండి. కులమతాలకు అతీతం, మేము ఏదో చేద్దామని వచ్చాం కాబట్టి, ఎక్కువ చేయాల్సింది మీకే కాబట్టి నేను చేస్తాను. ఏదైనా మీరు ఈరోజు పార్టీలోకి రావటం అదృష్టం. అదేవిధంగా నజీర్ గారు, మేము కూడా చూసామంటే ఆ ఏరియాలో చాలా చేయాల్సింది ఉంది గవర్నమెంట్ నుంచి. ఆయనకు కూడా మంచి ప్లాన్స్ ఉన్నాయి, నాకు చెప్పారు కొన్ని ఇష్యూస్ ఎలా సాల్వ్ చేయాలనేది. ఇద్దరం కలిపి మంచిగా చేస్తాం. అమ్మా వెళ్దాం. ఉన్నారా?